17వ వచనం, సామెతలు 14:17. త్వరగా కోపపడువాడు మంచితనము చూపును. అంతే ఉందా? మీ బైబిల్లో ఏమనుందా? త్వరగా కోపపడువాడు ఏం చూపిస్తాడట? మూఢత్వము అంటే అర్థం తెలుసా? మూర్ఖత్వము అంటే అర్థం తెలుసా? త్వరగా కోపపడేవాడు ఎవడయ్యా అంటే మూర్ఖుడు. ఎవరు? మూర్ఖుడు. ఉద్దస్తమాను కోప్పడేవాడు, అస్తమాను కోప్పడేవాడు, అయిన దానికి కాని దానికి కోప్పడేవాడు ఎవడో తెలుసా మీకు? మూర్ఖుడండి. ఆత్మీయుడికి అస్తమాను కోపం రాదు. ఆత్మానుసారంగా జీవించేవాడికి, నడిచేవాడికి ప్రొద్దస్తమానం కోపం రాదు. అయిన దానికి కాని దానికి కోపం రాదు. కొంతమందికి కోపం అంట ముక్కు మీదే ఉంటుందంట. ఎక్కడుంటుంది? ముక్కు మీదే ఉంటుందంట కోపం. ప్రతిదానికి కోపం, ప్రతిదానికి చిరాకు, ప్రతిదానికి నోరు జారడం, ప్రతిదానికి ఏదో ఒక మాట అనడం. దయచేసి వినండి, అది మూర్ఖుని లక్షణం. అయిన దానికి కాని దానికి నువ్వు కోపడుతున్నావు, కోపాన్ని ప్రదర్శిస్తున్నావు అంటే నువ్వెవరో తెలుసా? ఒట్టి మూర్ఖుడివి, మూర్ఖురాలివి. మొదటిగా కోపాన్ని, క్రోధాన్ని, కక్షను, పగను, ద్వేషాన్ని, కలహాన్ని కనపరిచేవాళ్ళు ఖచ్చితంగా పరలోకానికి వెళ్ళే ఛాన్స్ లేదు. 2, అసలు ఎవరు తరచుగా కోపాన్ని ప్రదర్శిస్తారు అంటే మంచివాళ్ళు ప్రదర్శించరు, ఆత్మీయులు ప్రదర్శించరు, ఆత్మానుసారంగా నడిచేవాళ్ళు ప్రదర్శించరు. మరి ఎవరు ప్రదర్శిస్తారో తెలుసా? మూర్ఖులు ప్రదర్శిస్తారు. ఈరోజు మనలో కొంతమంది చాలా కోపం, ఆ కోపం వల్ల ఆవేశం, ఆవేశం వల్ల ఆగ్రహం, ఆగ్రహం వల్ల కలహాలు, కొట్లాటలు, కక్షలు, ఇవి మీలో ఉన్నట్లయితే పరలోకానికి వెళ్ళే ఛాన్స్ లేదని బైబిల్ సెలవిస్తుంది. నేను కాదు, బైబిల్ సెలవిస్తుంది.